ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన హీరోగా బివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లుడు సీను. జూలై 25, 2014న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసిన ఆయన జయ జానకి నాయక, రాక్షసుడు తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు బెల్లంకొండ శ్రీనివాస్. చిత్ర పరిశ్రమలో ఈ 10 ఏళ్లు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి. నా సినిమాలను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జయాపజయాలతో సంబంధం లేకుండా అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. వారి సహకారమే ఎప్పుడూ నిలబడేలా చేసింది. నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. అందుకు ఇలా ఆనందాన్ని పంచుకుంటున్నా. మీ దీవెనలు, సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అందులకు ఆహారం, బట్టలు అందించారు. ప్రస్తుతం BBS 12 టైటిల్తో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. మహేష్ చంద్రు దర్శకుడు. ఇక తన సినీ కెరియర్లోనే బెల్లంకొండ శ్రీనివాస్ మరో ప్రత్యేక ఘనతను కూడా సాధించారు. ఆయన నటించిన జయ జానకి నాయక హిందీ వెర్షన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కూంకర్ పేరుతో యూట్యూబ్లో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 848 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ అందుకున్న చిత్రంగా ఘనత సాధించింది.